ఓం మహిషాసుర మర్ధిన్యై నమః. మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో దసరా నవరాత్రులలో అంటే 10వ రోజు అమ్మవారి అలంకరణ తేదీ తిథి నక్షత్రం చీర రంగు నైవేద్యము పువ్వులు మంత్రము ఏమి పఠించాలి ఫలితము అమ్మవారి విశిష్టత పూజ శుభ సమయాలు పుస్తక ఆయుజ పూజకి మరియు శుభ సమయాలన్నీ ఈ వీడియోలో చూద్దామండి. దేవీ నవరాత్రులలో 10వ రోజు అలంకరణ అంటే సెప్టెంబర్ 1వ తేదీ బుధవారము ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున. నవరాత్రులలో 10వ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకరణలోను, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు అశ్వవాహన సేవలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. మనము గమనించినట్లయితే శ్రీశైలము మరియు విజయవాడలలో మనకి రెండు అలంకరణలు రెండు ఒకటే ఉన్నాయండి. ఒకటి కాత్యాయని దేవి అలంకరణ, ఒకటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణ. రెండు కూడా మనకి ఈ రెండు దగ్గర వచ్చినాయి. మనకి దేవి నవరాత్రులలో నవమి తిథి ఏ రోజు వస్తుందో ఆ రోజే మహార్నవమిగా శ్రీ మహిషాసురమర్దిని అలంకరణలో అమ్మవారిని పూజిస్తాము. ఈ రోజు చాలా శక్తివంతమైన రోజండి. కోటి సూర్య ప్రభలతో వెలుగొందేటటువంటి మహిషాసురమర్దిని దేవి యొక్క అలంకరణ ఆవిర్భావం గురించి విశిష్టత గురించి తెలుసుకుందామండి. మన నవ అవతారాలలో మహిషాసురమర్దిని ఉగ్రరూపంగా ఉంటుందండి. మనకి మహిషాసురమర్దిని అవతారము ఎంతో ఉగ్రరూపంతో కనిపిస్తారు. అమ్మవారు మహిషాసురుని సంహరించింది ఆశ్వయుజ శుద్ధ నవమి రోజునే కాబట్టి మహార్నవమిగా జరుపుకుంటాము. సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా మనకు దర్శనమిస్తుంది ఆ తల్లి. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అన్ని శక్తుల స్వరూపమే మనకి ఈ మహిషాసురమర్దిని అమ్మవారు. అందుకే ఈ అమ్మవారిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. తల్లి ఆరాధన వలన భయాలన్నీ తొలగి సకల కార్యాలలో కూడా విజయం సాధిస్తాము. 8వ రోజున మహిషాసురుని చంపడానికి దేవతలందరూ కూడా తమ తమ శక్తులను దానం చేయగా ఏర్పడిన అవతారమే మహిషాసురమర్దిని అవతారము. ఆ అమ్మకు సింహాన్ని వాహనంగా భగవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఈ అమ్మవారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసింది అని మన పురాణాలు చెబుతున్నాయి. తన పూర్వీకులను పునీతులను చేయడానికి భగీరథుడు కూడా గంగను భువి నుంచి దివికి తెచ్చింది కూడా ఈ రోజే అని చెప్పి పురాణాలు చెబుతున్నాయండి. నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైన నవమి తిథి రోజు మంత్రసిద్ధి కలుగుతుంది కాబట్టి దీనిని సిద్ధద అని కూడా పేరు. మహార్నవమి రోజున ఇతర పిండి వంటలు నైవేద్యాలతో పాటు చెరుకు గడలు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. మహిషాసురుని వధించిన రోజుగా మహిషాసురమర్దిని అవతారంలో మనకి అమ్మవారు దర్శనమిస్తారు. మనకి అమ్మవారు ఉగ్రరూపంతో కాలి కింద మహిషాసురుని తొక్కిపట్టినట్లు మనకి ఉగ్రరూపంలో కనిపిస్తుంది అమ్మవారు. ఇంత శక్తివంతమైనటువంటి మహిషాసురమర్దిని దేవి అలంకరణ మనకి దేవి నవరాత్రులలో 10వ రోజు అక్టోబర్ 1వ తేదీ బుధవారం రోజు ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకరణలో మనకి దర్శనమిస్తారు. ఈరోజు తిథి నవమి తిథి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము. నవమి తిథి మనకి 30వ తేదీ సెప్టెంబర్ 30 మంగళవారం రోజు మధ్యాహ్నం 1:27 నుంచి అక్టోబర్ 1వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2:20 వరకు ఉంటుందండి తిథి. తర్వాత నుంచి దశమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు మనకి అమ్మవారి చీర రంగు నీలి రంగు కాఫీ రంగు. ఈరోజు అమ్మవారికి పూలు నల్ల కలువలు శంఖం పూలు వివిధ రకాల పరిమళభరితమైన పూలతో పూజిస్తాము. ఈరోజు నైవేద్యంగా చక్కెర పొంగలి చింతపండు పులిహార గారెలు పానకం వడపప్పు అమ్మవారికి సమర్పిస్తాము. ఈరోజు చదవవలసినవి శ్రీ మహిషాసురమర్దిని అష్టోత్తరము, మహిషాసురమర్దిని స్తోత్రాలు, ఖడ్గమాల స్తోత్రము. ప్రతినిత్యము కూడా లలితా సహస్రనామం చదువుకుంటే మంచిదండి. ఇంకా అమ్మవారికి సంబంధించినవి అన్నీ కూడా చదువుకోవచ్చు. ఈరోజు పఠించవలసిన మంత్రము ఓం శ్రీ మహిషాసురమర్దిన్యై నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. రోజు తప్పకుండా మహిషాసురమర్దిని దేవి స్తోత్రాన్ని చదివినా విన్నా మంచిదండి. మొత్తం చదువుకోలేకపోయినా ఈ 4 లైన్లు చదువుకున్నా కూడా మంచిది. తప్పకుండా అయితే చదవండి లేదా వినండి. గిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే. ఈ 4 లైన్లైనా సరే తప్పకుండా చదువుకోండి ఫ్రెండ్స్.
ఈరోజు అమ్మవారిని పూజించడం వలన ధైర్యం చేకూరుతుందండి, అన్నింటా విజయం చేకూరుతుంది. ఈరోజు దానంగా స్వయం పాక దానము పంతులు గారికి ఇస్తే మంచిదండి. లేదు అనుకుంటే పేదవాళ్ళకి ఆ రోజు వాళ్ళకి కడుపు నిండా తినటానికి డబ్బులు కానీ లేదంటే తినటానికి ఏమన్నా పెట్టినా కూడా మంచిది. ఈరోజు నిషిద్ధ ఆహారము రాత్రి భోజనం చేయకూడదు. మనకి ఈ మహానవమి రోజు ఆయుధ పూజలు, పుస్తక పూజలు నిర్వహించుకుంటారండి. అవి నిర్వహించుకోవడానికి పూజకు శుభ సమయాలు తెల్లవారుజామున 4:18 నుంచి 7:35 లోపల, మరలా 9:01 నుంచి 11:34 లోపల. ఇక సాయంత్రం పునః పూజ చేసుకోవడానికి ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం చేసుకోవడానికి పూజా సమయము 4:12 నుంచి 7:24 లోపల. సమయాలు ఏంటంటే విశేష సమయాలండి. మన వీలుని బట్టి చక్కగా పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏది చేసినా మనము భక్తి శ్రద్ధలతోటి చేయడం అనేది ముఖ్యము. భక్తి శ్రద్ధలతో చేసుకొని ఇంట్లో మనం చేసుకున్న నైవేద్యాన్ని లేదా మనము ఆ రోజు నైవేద్యాన్ని చేస్తే ఇంకా విశేష ఫలితం అండి. చక్కగా చేసి పెట్టుకొని అమ్మవారికి సంబంధించినవి అన్నీ కూడా చదువుకొని దగ్గరలో ఉన్న దేవాలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్న విశేష ఫలితాలు కలుగుతాయి. తెలిసింది కదా ఫ్రెండ్స్, 10వ రోజు అమ్మవారి అలంకరణ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. వరాల జల్లులు కురిపించేటటువంటి నవరాత్రులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.